సెల్ ఫోన్ కూడా చూడరు, అది నా లెక్క. సెల్ ఫోన్ ఎక్కడికి వెళ్తావు? అరబిక్. నాకు టైం లేదు, నేను చూడను. ఓ అన్న తిప్పద్దు, ప్రైమరీగా చేస్తున్నారు. బాగా చదువుకుంటావా? కూడా కళ్ళు చూడండి ప్రాబ్లం. నొప్పి వస్తుందా? మన ఇంటి వద్దకే కార్పొరేట్ వైద్యాన్ని అందించిన నారాయణ్ సార్ ఒక రాజకీయవేత్తగా ఒక హాస్పిటల్స్లో మెయింటైన్ చేస్తూ రాజకీయాల్లో శాసనసభ్యుడిగా అభివృద్ధి కార్యక్రమాలే కాదు, ప్రజల ఆరోగ్యం కూడా అవసరం అనే ఉద్దేశాన్ని కనపరుస్తూ వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ డివిజన్స్లోనే వైద్య బృందాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్స్ ద్వారానే ఇక్కడ టెస్టులు చేయించి అందులో ఉచితంగా కంటి పంటి పరీక్షలు చేయించి కంటికి సంబంధించిన ప్రతి ఒక్క పరీక్షను చేసిన తర్వాత వారికి కావాల్సిన ఏదైతే ఉందో, ఒకవేళ వాళ్ళ కంటి చూపు తగ్గుంటే అద్దాలు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్స్ చేయాలంటే ఆపరేషన్స్ చేయడం కూడా మనం అందరం కూడా ప్రతి డివిజన్లో చూడడం జరిగింది. దాంట్లో దాదాపు ఇప్పటికే 11,800 మందికి పరీక్షలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 6,999 మందికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మళ్ళీ సర్జరీలకి వాళ్ళు సర్జరీలు అంటే ఎక్కడో సర్జరీ చేసుకొని రమ్మని చెప్పడం లేదు, ఉచితంగా వాళ్ళ హాస్పిటల్ నారాయణ హాస్పిటల్స్కే వాళ్ళ వెహికల్స్లో తీసుకెళ్ళి వాళ్ళకి సర్జరీలు చేసి మళ్ళీ వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గరికి వదిలిపెట్టమని చెప్పడం జరిగింది. దాంట్లో దాదాపు 125 మందికి సర్జరీలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి చూస్తుంటే నారాయణ సార్ ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మనసున్న వ్యక్తో మనందరికీ అర్థమవుతుంది. ఈరోజు అదే కాదు, ఈరోజు చిన్నారి పిల్లలకి వాళ్ళు చదువుతున్న గవర్నమెంట్ స్కూల్స్, ఒకప్పుడు మనం అందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలంటే చాలా తక్కువగా చూసేవాళ్ళు, కానీ ఈరోజు ఈ పిల్లలు చాలా గర్వంగా ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క స్కూల్ రీమోడల్స్ చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి స్కూల్స్కి వచ్చేదానికి వాళ్ళందరికీ సైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన ఒక అనుభవాలు. అవే కాకుండా ఈరోజు వాళ్ళు ఒక ప్రపంచాన్ని చూడాల్సిన, ఒక ముందడుగు వేయాల్సిన చిన్నారి పిల్లలు కాబట్టి వాళ్ళందరికీ కూడా కంటి చూపు బాగుండాలి. ఎందుకంటే ఈ పేదరికంలో ఉన్న పిల్లలు పాపం ఎక్కడికైనా వైద్యానికి వెళ్ళాలంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాలి. అక్కడ మళ్ళీ వైద్యం చెప్పిన తర్వాత కంటెద్దాలకి ఖర్చు పెట్టాలి, సర్జరీకి ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చు అన్నీ కూడా నేను భరిస్తానని చెప్పి ముందుకొచ్చి నారాయణ సారు ప్రతి పిల్లలకి ప్రతి శనివారం నాడు ప్రతి స్కూల్లో పిల్లలందరికీ కూడా కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పంటి పరీక్షలు కూడా చేస్తున్నారు. పంటిది ఇంపార్టెన్స్ ఏంటంటే వీళ్ళు తింటున్న చాక్లెట్స్ కానివ్వండి, వీళ్ళు తింటున్న స్వీట్స్ కానీ వాటి వల్ల పన్ను తొందరగా పుచ్చిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇవన్నిటిని కూడా దగ్గరుండి నారాయణ హాస్పిటల్ బృందం చాలా ఓపికగా ఎంతో వాళ్ళ ఓపికతో వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయించి వాళ్ళకి కావాల్సిన కంటి అద్దాలు అవసరమైతే కంటి అద్దాలు రాస్తున్నారు. ఏదైనా సర్జరీస్ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ సర్జరీ దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరికీ ఆ బృందానికి అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.